అండ్ ఇప్పుడు చూడండి మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అవి ఎలా ఉంటాయంటే మనకి ఈ డిజిట్స్ని ఇచ్చి మనకి ఇలాంటి నెంబర్ ఫామ్ చేయండి, ఇటువంటి నెంబర్ ఫామ్ చేయండి అని చెప్పేసి అయితే అడుగుతారు. దాన్ని ఎలా చేస్తాం అంటే ఇక్కడ చూడండి 5, 7, 6, 2 and 3ని యూజ్ చేసి ఫామ్ చేయగలిగే బిగ్గెస్ట్ 5 డిజిట్స్ నెంబర్ ఏది అంటే చూడండి మనకి ఇక్కడ 5 డిజిట్స్ ఇచ్చారు, 5 డిజిట్స్ బిగ్గెస్ట్ నెంబర్ని అయితే ఫామ్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి ఏంటి బిగ్గెస్ట్ నెంబర్ని ఫామ్ చేయమన్నారు. సో బిగ్గెస్ట్ అన్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు బిగ్గెస్ట్ అన్నప్పుడు బిగ్గెస్ట్ ప్లేస్ వాల్యూలో మనం బిగ్గెస్ట్ నెంబర్ని పెడితేనే దాని వాల్యూ బిగ్గా ఉంటుంది, అవునా కదా? సో సపోజ్ చూడండి ఇక్కడ 7 తీసుకున్నాను నేను. ఈ 7 అనేది బిగ్గెస్ట్ నెంబర్ ఇప్పుడు మీకు కనబడుతున్న వాటిలో. మనకి ఏం చేయమన్నారు 5, 7, 6, 2, 3 5, 7, 6, 2, 3 వీటినే కదా యూజ్ చేసి మనకి బిగ్గెస్ట్ నెంబర్ని ఫామ్ చేయమన్నారు. అయితే నేను ఈ 7ని తీసుకెళ్ళి ఇక్కడ వన్స్ ప్లేస్ వాల్యూలో పెట్టాను అనుకోండి, దాని వాల్యూ ఏమవుతుంది చాలా తగ్గిపోతుంది, ఓన్లీ 7 అవుతుంది. అదే ఈ బిగ్ నెంబర్ని నేను తీసుకువెళ్ళి ఇక్కడ 10,000 ప్లేస్లో పెట్టాను అనుకోండి, దాని వాల్యూ 70,000 అవుతుంది. సో ఇక్కడ అంటే మీకు అర్థమైంది ఏంటి, బిగ్గెస్ట్ నెంబర్ అన్నప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ని మనం బిగ్గెస్ట్ ప్లేస్ వాల్యూలోనే పెట్టాలి. అంటే ఏంటి బిగ్ నెంబర్ని బిగ్ ప్లేస్ వాల్యూలోనే మాత్రమే పెట్టాలి. ఓకే, అదైతే గుర్తుంచుకోవాలి. తర్వాత బిగ్ నెంబర్ ఏది 6 కదా, సో 6ది తర్వాత ప్లేస్ వాల్యూలో పెడతాం. అండ్ తర్వాత బిగ్ నెంబర్ ఏది 5 కదా, ఆ 5ని అయితే తర్వాత ప్లేస్ వాల్యూలో పెడతాం. అండ్ తర్వాత బిగ్ నెంబర్ 3 కాబట్టి ఆ 3ని అయితే తర్వాత ప్లేస్ వాల్యూలో, అండ్ మిగిలిన 2ని అయితే తర్వాత ప్లేస్ వాల్యూలో ఈ విధంగా పెడతాం. సో ఇప్పుడు మనం 7, 6 ఇక్కడ చూడండి 5, 7, 6, 2, 3ని యూజ్ చేసి బిగ్గెస్ట్ నెంబర్ని అయితే ఫామ్ చేయగలిగామా లేదా? సో ఇలా చూడండి ఇక్కడ మీకు ఏం కనబడుతుంది, యూజింగ్ ద ఇంకో కలర్ మారిస్తే మీకు అర్థమవుతుంది కదా. సో యూజింగ్ ద డిజిట్స్ 1, 4, 7, 2, 5 and 8 ఈ 1, 4, 7, 2, 5 and 8ని యూజ్ చేసి అయితే ఫార్మ్ ద బిగ్గెస్ట్ 6 డిజిట్స్ నెంబర్. మనం అయితే ఏంటి 6 డిజిట్స్ నెంబర్ని ఫామ్ చేయాలి. మనకి ఎన్ని డిజిట్స్ ఇచ్చారు 6 డిజిట్సే ఇచ్చారు. 6 డిజిట్స్ ఇచ్చి మనకి 6 డిజిట్స్ బిగ్గెస్ట్ నెంబర్ని అయితే ఫామ్ చేయమన్నారు. సో ఇలా మనం ఈ 6 డిజిట్స్తో 6 డిజిట్స్ బిగ్గెస్ట్ నెంబర్ని ఫామ్ చేసినట్లయితే ఏమవుతుంది, సో ఇక్కడ మనకి ఏంటి 1, 4, 7, 2, 5 and 8లను అయితే యూజ్ చేయమన్నారు. సో దాన్ని మనం లైన్లో అయితే పెట్టుకున్నాం 1, 4, 7, 2, 5, 8. సో ఇక్కడ మనకి ఏంటి బిగ్గెస్ట్ నెంబర్ని అయితే ఫామ్ చేయమన్నారు. సో ఇక్కడ ఏంటంటే బిగ్గెస్ట్ నెంబర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి, బిగ్గెస్ట్ ప్లేస్ వాల్యూలో బిగ్గెస్ట్ నెంబర్నే మనం పెట్టాలి. సో అప్పుడు ఏం చేస్తాం, సో ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ ఏది ఉంది అని చెప్పేసి చూసుకుంటాం. సో బిగ్గెస్ట్ నెంబర్ 8 ఉంది కాబట్టి 8ని అయితే బిగ్గెస్ట్ ప్లేస్ వాల్యూలో అని అయితే పెట్టుకుంటాం. ఇక్కడ మనకి లాక్స్ ప్లేస్ వాల్యూ అయితే బిగ్గెస్ట్ ప్లేస్ వాల్యూగా ఉంది కదా, అంటే చూడండి 1s, 10s, 100, 1000s, 10,000, 1 lakh. సో తర్వాత బిగ్గెస్ట్ నెంబర్ ఏది 7. ఆ 7 అయితే తర్వాత బిగ్గెస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి మనం బిగ్గెస్ట్ ప్లేస్ వాల్యూలో బిగ్గెస్ట్ నెంబర్ని పెట్టుకుంటూ వస్తున్నాం అనమాట. అండ్ తర్వాత ఇక్కడ ఏంటి బిగ్గెస్ట్ నెంబర్ 5 అండ్ ఆ 5ని అయితే నెక్స్ట్ పెట్టేస్తా. తర్వాత బిగ్గెస్ట్ నెంబర్ 4, ఆ 4ని అయితే నెక్స్ట్ పెట్టేస్తా. తర్వాత బిగ్గెస్ట్ నెంబరు 2, ఆ 2ని అయితే నెక్స్ట్ పెట్టేస్తా. సో మిగిలిన నెంబరు 1 అయితే ఇక్కడ పెట్టేస్తా. సో ఇప్పుడు మనకి ఏంటి 1, 4, 7, 2, 5, 8లతో ఇక్కడ చూడండి 1, 4, 7, 2, 5, 8లతో మనకైతే బిగ్గెస్ట్ నెంబర్ అనేది అయితే ఫామ్ అయింది. ఓకే, సింపుల్ కదా. అండ్ ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇప్పుడు ఏమి ఇచ్చారు, 8, 0, 4, 1 and 9లతో ఫార్మ్ ద స్మాలెస్ట్ 5 డిజిట్స్ నెంబర్. మనకి ఇక్కడ ఒక 5 డిజిట్స్ ఇచ్చి మనకి స్మాలెస్ట్ 5 డిజిట్స్ నెంబర్ని అయితే ఫామ్ చేయమన్నారు. మనకి ఇచ్చిన నెంబర్స్ ఏవి 8, 0, 4, 1 and 9. సో ఈ నెంబర్లతో మనమైతే ఏంటి ఈ డిజిట్స్తో మనమైతే ఒక నెంబర్ని ఫామ్ చేయాలి. ఏంటి ఆ నెంబర్ అంటే స్మాలెస్ట్ నెంబర్ని ఫామ్ చేయాలి. సో ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ని ఫామ్ చేయమంటే మనం బిగ్గెస్ట్ ప్లేస్ వాల్యూలో బిగ్గెస్ట్ నెంబర్ని అయితే పెట్టాం, బిగ్గెస్ట్ డిజిట్ని అయితే పెట్టాం. ఇప్పుడు అలా కాదు, ఏంటి మనకి స్మాలెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే రివర్స్. ఇప్పుడు చూడండి ఈ ఏదైతే బిగ్గెస్ట్ నెంబర్ ఉందో దాన్ని నేను స్మాలెస్ట్ ప్లేస్ వాల్యూలో పెడితే దాని వాల్యూ ఆటోమేటిక్గా స్మాల్ అయిపోతుంది కదా. లేదు ఇంకో రివర్స్ లో ఆలోచించిన ఈ స్మాలెస్ట్ నెంబర్ని తీసుకువెళ్ళి నేను కానీ బిగ్గెస్ట్ ప్లేస్ వాల్యూలో పెడితే ఆటోమేటిక్గా మనకి స్మాల్ నెంబర్ ఫామ్ అయిపోతుంది కదా. సో చూడండి ఇక్కడ నేనైతే స్మాల్ నెంబర్ని తీసుకుంటా, అన్నిట్లో స్మాల్ నెంబర్ ఏది 0. ఈ స్మాల్ నెంబర్ని నేను తీసుకువెళ్ళి ఇక్కడ బిగ్గెస్ట్ ప్లేస్ వాల్యూలో అయితే నేను పెట్టాను అనుకోండి, అప్పుడు దాని విలువ ఆటోమేటిక్గా చిన్నదైపోతుంది, స్మాల్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే 0ని తీసుకెళ్ళి నేను స్టార్టింగ్ ప్లేస్ వాల్యూలో పెడితే స్టార్టింగ్లో మనకి 0 ఇలా పెట్టి నేను తర్వాత స్మాలెస్ట్ నెంబరు 1 ఉందని చెప్పేసి ఈ విధంగా పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే మనకి 4 డిజిట్స్ నెంబర్ అయిపోద్ది. కానీ మనకి కావాల్సింది ఏంటి, ఇక్కడ 5 డిజిట్స్ నెంబర్ కావాలి. మనకేంటి
5 డిజిట్స్ నెంబర్ కావాలి కాబట్టి మనం జీరోని అయితే మరీ ఎగ్జాక్ట్ స్టార్టింగ్ లో ఎప్పుడు కూడా పెట్టకూడదు. కాబట్టి ఏం చేస్తాం, ఇక్కడ ఈ 1ని 1 ప్లేస్ లో పెడతాం అండ్ 0 ఇక్కడ ఉంది కదా. సో జీరోని అయితే మనం ఎప్పుడైనా సరే మరి సెకండ్ ప్లేస్ లో పెట్టుకోవాల్సిందే. స్టార్టింగ్ ప్లేస్ లో పెట్టుకుంటే స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ అవుతుంది, కాదనట్లేదు. కానీ అక్కడ మనకి ఆ జీరోకి వాల్యూ ఉండదు కదా. సో జీరోని సెకండ్ ప్లేస్ లో మాత్రమే ఉంచాలి. అండ్ తర్వాత స్మాలెస్ట్ నెంబర్ ఏది 1 అయితే మనం స్టార్టింగ్ లో ఉంచుకుందాం. సో ఈ 1ని స్టార్టింగ్ లో పెట్టినట్టయితే ఏమవుతుంది, ఇలా 1 0. తర్వాత స్మాలెస్ట్ నెంబర్ ఏది అంటే మనం బిగ్గెస్ట్ ప్లేస్ వాల్యూలో స్మాలెస్ట్ నెంబర్ ని వేసుకుంటూ వస్తున్నాం అనమాట, మనకి స్మాలెస్ట్ నెంబర్ కావాల్సి వచ్చినప్పుడు. అండ్ తర్వాత చూడండి మనకి స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది, 4 అయితే అవుతుంది. ఆ స్మాలెస్ట్ నెంబర్ ని తీసుకొచ్చి మనం ఎక్కడ పెడతాం, సో ఇక్కడ నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్లేస్ వాల్యూలో పెడతాం. అండ్ తర్వాత మనకి స్మాలెస్ట్ నెంబర్ 8 అవుతుంది కదా. ఈ 8ని పట్టుకుని వచ్చి ఎక్కడైతే పెడతాం అండ్ మిగిలిన 9 అయితే లాస్ట్ లో పెడతాం. ఇక్కడ ఏం చేసాం, మనం బిగ్గెస్ట్ నెంబర్ ని స్మాలెస్ట్ ప్లేస్ లో పెట్టుకుంటూ వచ్చాం. మీరు ఇలా చేద్దామన్నా కూడా నువ్వు ఓకే. ఏంటి, బిగ్గెస్ట్ నెంబర్ ని ముందు పెట్టుకొని తర్వాత బిగ్గెస్ట్ నెంబర్ ని స్మాల్ ప్లేస్ లో పెట్టుకొని తర్వాత బిగ్గెస్ట్ నెంబర్ ని స్మాల్ ప్లేస్ లో పెట్టుకొని తర్వాత బిగ్గెస్ట్ నెంబర్ ని స్మాల్ ప్లేస్ లో పెట్టుకొని ఆ విధంగా వద్దామన్నా ఓకే. కానీ మీరు ఎప్పుడు కూడా జీరోని స్టార్టింగ్ లో వేయకూడదు. ఆ రూల్ అయితే గుర్తుంచుకోండి. స్టార్టింగ్ లో అంటే ఏమిటి, మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ బిగ్గెస్ట్ ప్లేస్ వాల్యూ ఉంటుందో ఆ ప్లేస్ వాల్యూలో ఆ 0 డిజిట్ ని అయితే పెట్టకూడదు. అదైతే మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఇప్పుడు చూడండి